వరుస ఓటములతో గులాబీ పార్టీ డిఫెన్స్ లో పడి ఆ పార్టీ పెద్దల్లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ కేడర్లో జోష్ నింపేందుకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది. జన సమీకరణపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. సెంటిమెంట్ గా వరంగల్లో సభ నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ ఆశించిన మేర ప్రజలు రాకపోతే పరువు పోతుందని సభా వేదికను మార్చాలని నిర్ణయించిందట. పార్టీ భవిష్యత్ సభపైనే ఆధారపడి ఉండటంతో వరంగల్ నుంచి సభను మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 ఏళ్లు అవుతుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. వరంగల్లో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను సైతం నాయకులు పరిశీలించారు. అయితే వరంగల్ సభా ప్రాంతం అందరికీ అనుగుణంగా లేకపోవడంతో సభకు ప్రజలు వస్తారో రారో అనే ఆలోచనలో పార్టీ అధిష్టానం పడినట్టు సమాచారం. అందుకే సభాస్థలిని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ప్రాంతమైతే అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చేందుకు రోడ్డు మార్గం సైతం అనుకూలంగా ఉంటుందని సభాస్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ నేతలు సైతం ఆ సభాస్థలి బాగుంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెప్పినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా సభాస్థలి మార్పును ప్రకటిస్తారని తెలిసింది. ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ. దీనికి తోడు వరి కోతలు సైతం ముమ్మరంగా సాగుతాయి. ప్రజలంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. దాంతో వరంగల్లో అనుకూలంగా ఉండదని, సభకు జనం తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే సభకు 5 లక్షలకు పైగా తరలించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు వరుస ఓటములతో నైరాస్యంలో ఉన్న కేడర్లో జోష్ నింపాలనే సభను సక్సెస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకవేళ సభను సక్సెస్ చేయకపోతే కేడర్ మరింత నైరాస్యంలో పడడంతో పాటు రాబోయే స్థానిక, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. ప్రజలను తరలించడంలో విఫలమైతే పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందని పార్టీ అధిష్టానం సైతం భావిస్తోంది. అందుకే సభాస్థలిని మార్పు చేశారట. గ్రేటర్లో బీఆర్ఎస్కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం 15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రేటర్ నుంచి జనాన్ని తరలించడం సులభమవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే భారీ సక్సెస్ అవుతుందని అంచనాకు వచ్చిందట. గ్రేటర్లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20 వేల మందిని తరలించేందుకు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు టార్గెట్ విధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు 5,000 టార్గెట్ పెట్టినా సరిపోతుందని, ఈ సభతో కేడర్లో జోష్ నింపాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వరంగల్ పార్టీకి సెంటిమెంట్. ఉద్యమ కాలం నుంచి తొలి సభ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సభను సక్సెస్ చేసి పార్టీలో జోష్ నింపుతారు. అందుకే వరంగల్లో సభ నిర్వహించాలని భావించారు. గత ఏడాది సైతం ప్లీనరీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లీకులు ఇచ్చింది. కానీ సభ నిర్వహించలేదు. ఈసారి సైతం నిర్వహిస్తామని సభకు స్థల పరిశీలన సైతం హరీష్ రావు చేశారు. కానీ పార్టీ నేతల నిర్ణయం మేరకు జన సమీకరణకు అనుగుణంగా లేకపోవడం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు మార్చినట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీ సభాస్థలి మార్పు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం కేడర్లో హాట్ టాపిక్గా మారింది.